హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే పచ్చిశనగలు. ఎప్పుడైనా చూసుంటారో చూడండో. ఇదిగోండి, ఇవి పచ్చిశనగలు. ఇక్కడ మాకు ఢిల్లీలో చలికాలంలోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పచ్చిశనగలు కర్రీ చేసుకుంటున్నాం. ఇదిగోండి, పచ్చిశనగల్ని కడిగి ఒక 3-4 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు బారుగా కోసుకుని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా బారుగా కోసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని కుక్కర్ని పెట్టుకున్నాను. పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె వేసుకున్నాను. కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం మనం. ఇవన్నీ ఈ కర్రీకి ఉల్లిపాయలు అంత చక్కగా వేగితే గోల్డెన్ కలర్ వస్తేనే అంత టేస్టీగా ఉంటుంది కర్రీకి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు శనగలు కూడా వేసుకున్నాము. 2 నిమిషాలు మగ్గనించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. రుచి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని మరొక 2 నిమిషాలు మగ్గనిచ్చుకున్నాం. మనం ఈ కర్రీ చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చోలే అని వండుకుంటాము, అది కన్నా ఇది చాలా మంచిది. సీజన్ వారీగానే వస్తాయి ఇవి ఇక్కడ ఢిల్లీలో. అందుకే శనగల కర్రీ కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం. ఇదిగోండి, రుచికి సరిపడంత కారం కూడా వేసుకుంటున్నాను నేను. ఈ కర్రీ చపాతి, పూరి, అలాగే బిర్యానీ వాటిలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం వేసుకుందాం మనం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని, లేకపోతే అయితే ఒక 2 విజిల్స్ వస్తే చాలు. కొంచెం ముద్దగా ఉన్నట్టుంటే 4 విజిల్స్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసుకుందాం మనం. ఇవన్నీ కూరకు సరిపడేలాగా వాటర్ పోసుకుందాం. ఎక్కువ కూడా అవుతుంది. ఇప్పుడు నేను 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటున్నాను. కొంచెం ముద్రగానే ఉన్నాయి కాబట్టి విజిల్ మూత పెట్టేశాను. 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అంతలో గరం మసాలాను, కొత్తిమీర రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, విజిల్స్ కట్టేసుకున్నాను. తర్వాత చూసారా, ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. 2 నిమిషాలు ఉడికిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకోవచ్చు, మీకు కావాలంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. నేను గరం మసాలాని వేసాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా అనగానే శనగ ఎంత చక్కగా మెత్తగా అయిపోయిందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పచ్చి శనగల మసాలా కర్రీ.